Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హైదరాబాద్ మాదాపూర్లో కారు బీభత్సం సృష్టించింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్పై వ్యక్తిని ఢీకొట్టింది కారు. జూబ్లీ హిల్స్ వైపు నుంచి ఐకియా వైపు వచ్చారు దంపతులు. అయితే కేబుల్ బ్రిడ్జిపై ఆగిన భర్త శ్యామరాజ్ ఫోటోలు తీసింది భార్య. ఈ నేపథ్యంలో అదే సమయంలో వేగంగా వచ్చినటువంటి కారు శ్యామరాజ్ను ఢీకొట్టింది. చికిత్స పొందుతూ శ్యామరాజ్ మృతి చెందారు. సంఘటనా స్థలంలోనే కారును వదిలేసి పరారయ్యారు నిందితులు. ఈ ఘటన మాత్రం కొంతవరకు సంచలనంగా మారుతున్న పరిస్థితులు కనబడుతుంది. కారు అతి వేగంగా వచ్చి దంపతులు నిల్చొని ఫోటో దిగుతున్నటువంటి సమయంలో కేబుల్ బ్రిడ్జి పైన వేగంగా శ్యామరాజును ఢీకొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా మనం కేబుల్ బ్రిడ్జి పైన జరిగినటువంటి యాక్సిడెంట్ యొక్క దృశ్యాలు చూసినప్పుడు దంపతులు ఇద్దరు కేబుల్ బ్రిడ్జ్ పై నించొని భార్య భర్తను ఫోటో తీస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా వేగంగా వచ్చినటువంటి కారు కూడా ఢీకొట్టినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆ కారును అక్కడే వదిలేసి నిందితులు అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితి కనబడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, మాదాపూర్లో జరిగినటువంటి కారు యాక్సిడెంట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా హైదరాబాద్ ఏదైతే మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైన తెల్లవారుజామున చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాద ఘటన ఒక్కసారిగా మాదాపూర్ లో కలకలం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే న్యూ పేట నివాసి అయినటువంటి శ్యామరాజ్ అతని భార్యతో కలిసి తెల్లవారుజామున మరి ఫోటోలు దిగడానికి కొంత అక్కడ కేబుల్ బ్రిడ్జ్ అంటేనే అంతా మొత్తం కూడా హైటెక్ వాతావరణం ఉంటుంది. మొత్తం కూడా రంగులతో ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ మీద నిలబడి అటు మొత్తం కూడా మరి ఆ చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గర మంచిగా ఫోటోలు దిగడానికి చాలా బాగుంటుంది. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీతో కలిసి ఆయన ఫోటోలు దిగడానికి మరి అటువైపుగా వెళ్ళిన పరిస్థితి. ఫోటోలు దిగుతున్న సమయంలో జూబ్లీ హిల్స్ వైపు నుండి మరి ఐకియా వైపు వస్తున్నటువంటి చాలా అతివేగంతో ఏదైతే ఈ బెంజ్ కార్ ఏదైతే ఉందో మెర్సిడీస్ బెంజ్ కారు ఆ నెంబర్ వచ్చి WB06B7003 ఈ నెంబర్ గల మరి ఈ బెంజ్ కారు ఒక్కసారిగా ఆ ఫోటోలు దిగుతున్న సమయంలో మరి శ్యామరాజును ఢీ కొట్టడంతో పెద్ద ఎత్తున మరి ఆయనకు తలకు అలాగే కాళ్లకు తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే కనబడుతోంది. వెంటనే మరి తేరుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది చూసినటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ అంటే మరి హాస్పిటల్లోనే మరి మృతి చెందిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఈ మేరకు వాళ్ళ భార్య ఎవరైతే శ్యామరాజ్ భార్య ఉన్నారో ఆమె మాదాపూర్ PS లో కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పటికే నిందితుడు ఆ గుద్దిన అంటే యాక్సిడెంట్ అయిన వెంటనే అక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రధానంగా పోలీసులు అయితే ప్రమాదం జరిగిన అంటే ఆ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా పోలీసులు నిందితుని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? దానికి సంబంధించినటువంటి ప్రాథమిక వివరాలు ఏమైనా వెల్లడించారా? ప్రస్తుతం అయితే నిందితుడు ఆ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ నుంచి పారిపోయినట్టు తెలుస్తా ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా మొత్తం కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి మొత్తం కూడా ఘటనా స్థలంలో అన్ని సీసీ కెమెరాలు చూస్తా ఉన్నారు. కానీ కొంతమేర ఏదైతే సీసీ కెమెరాలలో స్పష్టంగా కనబడట్లేదు నిందితుడు అనేది మరి గుర్తించిన పరిస్థితి ఉంది. ఆ కారు నెంబర్ ఆధారంగా అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఆ కారు బెంగళూరుకు చెందినటువంటి క్వాంటమ్ మినరల్స్ అండ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇప్పుడైతే మరి పెద్ద ఎత్తున నిందితుడి కోసం గాలిస్తా ఉన్నారు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ మరి పెద్ద ఎత్తున వాళ్ళను కూడా ఆచూకీ తెలుసుకొని ఆ డ్రైవర్ గురించి అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంత పోలీసులు మాత్రం దీనిపైన మరి ఇంకా సమాచారం తెలియాల్సిన అవసరం ఉంది. అయితే అక్కడ ఎవరైతే బెంగళూరు సంబంధించినటువంటి వాళ్ళు ఆ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళను మరి అడిగితే కనుక మాకు సమాచారం లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే నిందితుడు ఖచ్చితంగా పరారీలోనే ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆచూకీ తెలిస్తే గానీ మరి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మరి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర వాహనాలు ఆపడం గానీ ఫోటోలు దిగడం గానీ ఇతరత్ర వాటివన్నిటి పైన కూడా నిషేధం విధించినారు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి ఘటనలు జరిగిన తర్వాత కొంత మరి
ఇది చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు జరగడం మొత్తం కూడా గతంలో కేబుల్ బ్రిడ్జ్ పైన మొత్తం లైటింగ్ ఎత్తుకపోవడం అంటే కొంత పోలీసుల గస్తీ అనేది కూడా తగ్గింది అనేది ఖచ్చితంగా తగ్గింది అని చెప్పుకోవచ్చు. గతంలో అక్కడ ఖచ్చితంగా పోలీసులు ఉండేది, సో ఇప్పుడు మాత్రం పోలీసులు కనబడని పరిస్థితి కనబడతా ఉంది. సో ఇలాంటి ఘటనలు జరగడానికి పోలీసుల కొంత నిర్లక్ష్యం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూడాలి ఈ ఘటనకు సంబంధించి మరి పోలీసులు ఎట్లాంటి దర్యాప్తు చేపడతారు. సో మరి ఆయనకు సంబంధించి మరి నిజంగా డ్రైవర్ ఇక్కడే ఉన్నాడా లేదంటే బెంగళూరు పారిపోయాడా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతం అయితే వాళ్ళ భార్య మరి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఆయన మరి వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ మాదాపూర్ లో ఒక్కసారిగా ఈ ఘటనతో కొంత కలకలం తెచ్చిన పరిస్థితి అయితే కనబడుతోంది. చూడాలి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతే. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి కేవలం అతివేగమే దేనికి ప్రమాదానికి కారణము. అతివేగంతో కారు నడపడం, అలాగే ఆ గుద్దిన వెంటనే కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి రైలింగ్ కావచ్చు, మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి కొంత ఆ బ్రిడ్జి పైన కూడా కొంత డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. కారు కూడా డ్యామేజ్ అయింది. సో కారును మరి మాదాపూర్ పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి మరి పోలీసులు దీంట్లో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏంటి అనేది కూడా చూడాలి. హైదరాబాద్ మాదాపూర్లో కారు బీభత్సం సృష్టించింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైన వ్యక్తిని వేగంగా ఢీకొట్టింది కార్. సో జూబ్లీ హిల్స్ నుంచి ఐకియా వైపు వచ్చారు దంపతులు. అయితే కేబుల్ బ్రిడ్జ్ పై ఆగి భర్త శ్యామరాజ్ ఫోటోలు తీశారు భార్య. ఈ నేపథ్యంలో అదే సమయంలో శ్యామరాజ్ను వేగంగా వచ్చినటువంటి కారు ఒక్కసారిగా ఢీకొట్టింది. చికిత్స పొందుతూ శ్యామరాజ్ మృతి చెందారు. అయితే ఘటనా స్థలంలోనే కారును వదిలేసి వెళ్ళిపోయారు నిందితులు. సో నిరంతరం కేబుల్ బ్రిడ్జ్లో పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. వీకెండ్ కావడంతో పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో శ్యామరాజ్తో పాటుగా అతని భార్య ఇద్దరు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు. అక్కడే వారు బైక్ను కూడా పార్కింగ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఫోటోలు తీసుకుంటున్నటువంటి క్రమంలో అతి వేగంగా వచ్చినటువంటి కారు ఒక్కసారిగా శ్యామరాజ్ ఢీ కొట్టింది. శ్యామరాజ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలంలోనే కారును కూడా వదిలేసి నిందితులు పారిపోయినటువంటి సిచ్యువేషన్. సో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.